హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ రోజున యవనస్తులు తొందరపడకండి, శరీర ఉద్రేకానికి చోటు ఇవ్వకండి. నీకు నిజంగా ఎవరైనా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇష్టమైతే ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది వాళ్ళకి కాదు, ఐ లవ్ యూ కాదు, డాడీ మమ్మీకి చెప్పండి, డాడీకి చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పకండి. ఫ్రెండ్స్కి చెప్పారా సన్యాసి రాసుకుంటే ఏం రాలుతుంది? బూడిద రాలుతుంది నీకు. ఏంటండి, పెద్దలకు చెప్పండి, ప్రార్థన చేయండి, వారు అనుమతిస్తే పెళ్లి చేసుకోండి, తప్పేం లేదు. దేవుని చిత్తంలో, దేవుని యొక్క ఆశీర్వాదాలతో, పెద్దల దీవెనలతో. అంతేకాని ఉద్రేకంలో తొందరపడి వివాహాలు చేసుకొని ఆ తర్వాత ఇవాళ ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి, బిడ్డలు పుట్టిన తర్వాత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని మొన్న విజయవాడలో ఒక సహోదరి ఏడుస్తూ చెప్తుందండి. అరే, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఎలా వదిలిపెట్టాడమ్మా? అది ప్రేమ కాదే. అది నిజమైన ప్రేమ అయితే ప్రేమ శాశ్వత కాలమో ఉంటుంది. ఈ లోక ప్రేమలన్నీ ప్రేమలు కావు. నిజమైన ప్రేమ అగాపే ప్రేమ. ఏం ప్రేమది? అగాపే అంటే అది కలువరి శిలువ ప్రేమ, అది నిస్వార్థమైన ప్రేమ, అది హేతువు లేని ప్రేమ, లాభాన్ని అపేక్షించని ప్రేమ, స్వార్థాన్ని కోరని ప్రేమ, అవతలవాడ బాధను తాను భరించి వారికి సంతోషాన్ని కలుగజేసే ప్రేమ, వారి శిక్షను తాను భరించి వారికి క్షమాపణ కలుగజేసే ప్రేమ. ఆ ప్రేమ యేసు ప్రభు దగ్గర దొరుకుద్ది, వేరెక్కడ కొట్లలో దొరకదు, వేరే మనుషుల దగ్గర దొరకదు. ఆ ప్రేమ యేసుక్రీస్తు మనకి లోకంలోనికి వచ్చి సిలువలో దాన్ని బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడని కూర్చోలేదు అక్కడ, తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు, ఏ ఒక్కడు నశించకూడదని. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ప్రాణము పెట్టుట ద్వారా తన ప్రేమను మనకు వెల్లడిపరిచాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివితే దేవుని ప్రేమ, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదివితే యేసుక్రీస్తు మన కొరకు చూపించిన ప్రేమను మనం గుర్తించగలుగుతాం. అది జాలిపడే ప్రేమ, ఆదరించే ప్రేమ, కౌగులించుకునే ప్రేమ, క్షమించే ప్రేమ, సహించే ప్రేమ. ఈరోజు మానవులకు అవసరమైనది ఆ ప్రేమ. తాత్కాలికమైన ప్రేమలు మనకి అవసరం లేదండి. నీకు అన్నీ ఉన్నప్పుడు నిన్ను అందరూ ప్రేమిస్తారు, అది కాదు ముఖ్యం. నీకేమీ లేనప్పుడు కూడా, నిన్ను దోచుకొని సాతాను వదిలివేసినప్పుడు కూడా, నిన్ను కొట్టి కొరపడంతో వదిలిపెట్టేసినప్పుడు కూడా, నువ్వు మంచాన్ని పడి మూలుగుతున్నప్పుడు కూడా, నువ్వు అప్పుల్లో పడిపోయి ఎటు బయటపడలేని స్థితిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకున్న స్థితిలో ఉన్నప్పుడు కూడా నిన్ను ప్రేమించేది యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన క్షమాపణ ఎరగని వారెందరో ఇవాళ విరక్తి చెందిన వారిగా, ఆ మీటింగ్కి వెళ్తే పాస్టర్ గారు నన్ను తిడతాడు, మా అమ్మోళ్ళు నా మీద చాడీలు చెప్తారు అని చర్చిలకు మానేస్తున్నారండి యవనస్తులు. దయచేసి వాళ్ళని రప్పించండి దేవుని సన్నిధికి. మా అబ్బాయి రాడండి మీటింగ్ అంటున్నారు, చూసారా? ఎందుకు రాడో తెలుసా? ఇక్కడ క్షమాపణ దొరుకుతుంది యేసయ్య సన్నిధిలో, ఇక్కడ అతనికి సలహాలు దొరుకుతాయి, సహాయం దొరుకుద్ది, మేలు జరుగుద్ది. అంటే రాడా? వస్తాడు. కానీ ఎందుకు రావడం లేదు? పాస్టర్ గారితో అమ్మ తిట్టింది కాక పాస్టర్ గారితో ఏం చేస్తారో తిట్టిస్తారు, నన్ను నా మీద చెబుతారు అసహ్యంగా, నన్ను చులకం చేస్తారు, నాకు ఈగో ఉంది అనే మనస్తత్వం కలిగిన వాళ్ళు దేవుని దగ్గరికి రాలేరు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావో నీ స్థితి చూచి, కొంతమంది బయటికి బాగుంటారండి, ఎవరగనట్టుగా బయటికి భలే ఉంటారు, పైకి చూస్తానికి ఎంతో అందంగా ఉన్నారు, వాళ్ళకేం బోల్ డబ్బులు ఉన్నాయి, వాళ్ళకేం చాలా అందంగా ఉన్నారు, వాళ్ళకేమీ ఏ కొరత లేదనుకుంటున్నారు చాలామంది. కానీ వాళ్ళ మనసుల్లో ఎన్ని పోరాటాలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో దేవునికి తెలుసు. పైకి బాగున్నట్టు కనపడతారు, మానసికంగా కృంగిపోతున్నారు చాలామంది. పైకి హీ అనే వాళ్ళని చూస్తే నాకు భయం అండి. ఎక్కువ నవ్వే వాళ్ళని చూస్తే ఎడుతున్నాడని అర్థం అనమాట. తెలుసుకోండి ఇప్పుడైనా మీరు. ఓవరుకోరుగా నవ్వుతున్నారు అలాగా అంటుంటారు చూడండి, అది ఏడవలేక నవ్వారంటారు చూసారా, అదన్నమాట. లోపట ఎంతో బాధ పెట్టుకొని అది చెప్పుకోలేక ఎవరికి కనపడకుండా ఉండటానికి పైన మాస్క్ వేసినట్టు నవ్వుతుంటారు. ఎవరికీ తెలియదు నీకు ఇన్ని బాధలు ఉన్నాయని. కొన్నిసార్లు భర్త భార్యకి, భార్య భర్తకు కూడా చెప్పుకోరు, ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోరు, ఎవరి దగ్గర చెప్పరు. పాస్టర్ గారికి అసలే చెప్పరు కొంతమంది. అయితే చులకనైపోతామండి చెప్పుకుంటే అన్నాడు ఒక ఆయన. ఎప్పుడు చులకనవ్వండి. దేవుని సన్నిధిలో మన తప్పులు చెప్పుకుంటే
ఒక నిజమైన దైవ సేవకుడికి నువ్వు నీ సంగతి చెప్పుకుంటే వారికి చులకనవ్వవు. కానీ నాకైతే ఎవరైనా వారు మనసు విప్పి కొన్ని విషయాలు బాధలు చెప్పినప్పుడు వాళ్ళ మీద నాకు ఎక్కువ భారం కలుగుతుంది. వాళ్ళ కోసం నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను. వాళ్ళతో మళ్ళీ మళ్ళీ మాట్లాడి వాళ్ళని బలపరచాలని ఆశపడతాను. అది యేసయ్య మనస్సు. నీ స్థితి చూచి నీ మీద జాలి పడేవాడు. నువ్వు ఎక్కడైనా దాయి ఏమైనా కానీ దేవుని దగ్గర మాత్రం దాయొద్దండి. అందుకే నువ్వు ఒంటరిగా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు నీ హృదయంలో ఉన్నదంతా దేవుని సందులో ఏం చేయాలి? కొమ్మరించేయాలి. అంతే. నువ్వు ఎప్పుడు కొమ్మరిస్తావా? నువ్వు ఎప్పుడు అడుగుతావా? నీకెప్పుడు సహాయం చేయాలా అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు నీ స్థితి చూచి నీ మీద జాలిపడి నిన్ను కౌగిలించుకుంటాడు ఆయన. ఎందుకు క్రైస్తవుడని చెప్పుకునే నువ్వు బాధల్లో ఉన్నావు? ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నాను, రక్షించబడ్డానన్న వారు సమస్యల్లో ఉన్నారు, మనశ్శాంతి లేకుండా ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, అనేక సంబంధమైన కుటుంబ సమస్యల్లో ఉన్నారు, అనేక సంబంధమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. నాకు ఉద్యోగం లేదే, నాకు గర్భఫలం లేదే, నా కుటుంబంలో సమాధానం లేదే, నా బ్రతుకులో అభివృద్ధి లేదే అని కృంగిపోతున్నారు. నిన్ను చూచి జాలిపడే ప్రభువు ఉన్నాడన్నది నువ్వు గుర్తు చేసుకుంటే, ప్రభువు నీ కొరకు సిద్ధపరిచినవి ఆ కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కాని ఎన్నో అన్ని కొరకు సిద్ధపరిచాడన్నది నువ్వు విశ్వసిస్తే అద్భుతాలు చూస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ప్రతి ఒక్కరికి సహాయం చేయి నాయన. ఎవరు ఏ బాధలో వచ్చారో చూస్తున్నావు, ఎవరి స్థితి ఎలా ఉందో చూస్తున్నావయ్యా తండ్రి. పోరాటాల మధ్య, సమస్యల మధ్య నలుగుతున్న వారిని విడిపించు నాయన. నేనున్నాను అన్న ధైర్యం తెలియజేయి తండ్రి. నీకు నేనున్నాను, విడువని ఎడబాయనన్న నమ్మిక దయచేయి తండ్రి. నన్నెవరు క్షమించరు, నా పాపములకు పరిహారం లేదు, నేను చచ్చిపోతానని విరక్తి చెందిన వారిని ఈ రాత్రి దర్శించి నేనున్నాను, నిన్ను క్షమిస్తాను, నీ కొరకు నేను మరణించాను, నువ్వు జీవించాలని నీ ధైర్యం వారికి దయచేయి తండ్రి. ఎవరిని విడిచిపెట్టొద్దయ్యా. ప్రతి ఒక్కరిని రక్షించు నాయన. ప్రతి ఒక్కరిని కౌగలించుకో తండ్రి. నీ అందున్న ఆనందం మాకు దయచేయ్యా. నీలో ఉన్న సమాధానం మాకు దయచేయి నాయన. నా దేవుడు నన్ను క్షమించాడన్న సంతోషంతో ఇక్కడి నుంచి మా గృహాలకు వెళ్ళడానికి సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగజేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పక వస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త.
ప్రభుత్వం అయితే జూలై 17వ తారీఖున ముంబాయిలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కలుగుడు దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి, మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సాయిన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848407779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు, లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి. కల్వరి ప్రతిధ్వని